చాలా చీన ఉంది. అనే పథకాన్ని ప్రారంభించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. స్త్రీలకు బస్సులలో ఉచిత ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ అంతటా వాళ్ళ దగ్గర అంటే అందరి డబ్బు ఉన్న వాళ్ళని కూడా సైడ్ రండి. శివ సార్ అండి, శివ సార్ రైట్ రా. ఉండే సార్ ఫోటోలు చూడు ఎంత అనేది ఈ ఫోటో కనిపిస్తుంది. ఇంతసేపు చేసినది ఒక స్టిక్ చేసుకోండి, చేసుకోండి. సార్ డిఎం గారు ఒక్క నిమిషం సార్ ఫోటో నా చేపట్టుకుంటాం వస్తుందన్నా పైకి ఎత్తకుండా డిఎంలో. ఓకేనా చేయడం జరిగిందో సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా 6 పథకాలు చెప్పాడు. 6 పథకాలను ఇప్పుడు 5వ పథకం స్త్రీశక్తి పథకం ద్వారా చాలా చాలా మంచి పథకం. స్త్రీలు ఉచిత బస్సు ప్రయాణం ఇది చాలా ముఖ్యమైనది. దీని ద్వారా అందరూ స్త్రీలు అందరూ వారి పిల్లలను ఇప్పుడు నెల్లూరులో ఉన్నారు, ప్లస్ తిరుపతిలో ఉన్నారు, స్కూళ్ళకు పోయేదానికి కానీ వాళ్ళను చూసుకొచ్చుకునేదానికి కానీ చాలా బాగా ఉపయోగపడే పథకం ఇది. ఇప్పుడు దాకా సురోచన గారు చెప్పినట్టు ఇప్పుడు తిరుమలకి వెళ్ళాలన్నా, అన్నవరం వెళ్ళాలన్నా చాలా ఫ్రీగా వాళ్ళు వెళ్ళి అందరూ హ్యాపీగా వాళ్ళ గ్రూపులు ఉన్నాయి, మనకు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి, అందరూ ఫ్రెండ్స్ కలిసి గట్టిగా వెళ్ళి వాళ్ళందరి దర్శనాలు చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడే పథకము, చాలా మంచి పథకం. అలాంటి పథకాన్ని ఈరోజు అమలు చేసినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే కూటమి సభ్యులందరికీ కూడా చాలా ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి చేసిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి, మన ఇన్ఛార్జి రితీష్ రెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, అలాగే బస్సు డిపో మేనేజర్ గారికి, మన కమిషనర్ గారికి, ఇక్కడ పట్టణాధ్యక్షులు ఎంగారెడ్డి గారికి, ఇక్కడ అందరికి వచ్చిన వాళ్ళకి మరొకసారి వారందరికీ ధన్యవాదాలను, నమస్కారాలను తెలియజేసుకుంటాం. ఇంతటితో సెలవు తీసుకుంటాం. మీడియా వారికి మన వేదికపై ఎంత వెనుకబడి ఉన్నా కూడా మన చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం చెప్పినట్లు ప్రతి పథకం అమలు చేయడానికి ఆయన రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకొని మన కూటమి ప్రభుత్వానికి మన సహాయ సహకారాలు అందించి వచ్చే 15 సంవత్సరాల వరకు వేరే ప్రభుత్వం అనే ఆలోచన లేకుండా మన కూటమి ప్రభుత్వాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి.
ఎందుకంటే డాక్రా గ్రూపుల నుంచి ఇప్పటి వరకు ఈ రోజు ఇస్తున్నటువంటి స్త్రీ శక్తి పథకం వరకు ఆడవాళ్ళ ప్రాముఖ్యత ఎంతో గొప్పగా ఆలోచించి ఆడవాళ్ళు ముందుకెళ్ళాలి, వాళ్ళ జీవితంలో ఎంతో ఎదగాలి అని చిన్న చిన్న స్వయం సహాయక గ్రూపులు పెట్టి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి జీవనోపాధి చేసుకునే విధంగా ఆలోచించింది ఒక్క చంద్రబాబు నాయుడు గారి. కాబట్టి మనం అలాంటి వ్యక్తిని ఎక్కడ మనం ముందుకు తీసుకెళ్లి ఆయన ఇంకా ఆరోగ్యాలతో ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా మన భవిష్యత్తు తరాలకు అందించాలని వచ్చిన నా తోటి మహిళా సోదరి మనులకు మరి సోదరులకు ప్రతి ఒక్కరికి ఈరోజు 79వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేదిక నిలిచిన పెద్దలు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గోపవరం బద్వేలి ఎంఆర్ఓ గారులకు, కమిషనర్ గారికి, జనసేన సభ్యులు రమేష్ గారికి, సూనాకి, ఇక్కడికి వచ్చిన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ సున్నారాయణ రెడ్డి గారికి, రితేష్ రెడ్డి గారికి, మరి రోషన్న గారికి, ఇక్కడికి వచ్చిన నా తోటి మహిళా సోదరి మనులకు సోదరులకు ప్రతి ఒక్కరి మీడియా వారికి, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు అనుకున్న ప్రకారము మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారము పథకాలు సూపర్ 6 పథకాలలో 5వ పథకం ఈరోజు మహిళలకు కానుకగా స్వాతంత్ర దినోత్సవంలో ఏ విధంగా ఈరోజు స్వాతంత్రం జరుపుకుంటున్నామో అదేవిధంగా మా మహిళా సోదరి మనులందరికీ కూడా ఈరోజు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించినందుకు చాలా శుభదినము. మరి మహిళలు కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా తాను ఆ రోజు ఏ విధంగా ఎలక్షన్లో మరి ప్రతి మాట ఇచ్చారో ఆ మాట నిలుపుకునేందుకు కూడా 5 పథకాలు ముందుకు తీసుకెళ్ళి ఈరోజు మహిళల కానుకగా ఈ మహిళా ఇది బస్సు సౌకర్యం చేస్తున్నారు. ముఖ్యంగా మనమందరం కూడా ఈరోజు మహిళల ఆర్థికంగా డ్వాక్రా గ్రూపులను కూడా ఇప్పించి మొన్న కూడా డ్వాక్రా గ్రూపుల ద్వారా కూడా మేము కమిషన్ అందరికి కూడా వాళ్ళకి ట్యాబ్లు కూడా అందించడం జరిగింది. వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలా, ఆర్థికంగా ఎవరి మీద కూడా ఆధారపడకుండా వాళ్ళకై వాళ్ళు స్వతంత్రంగా ముందుకు నడవాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు మహిళలందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. మరి మనం కూడా ఆ రోజు మనము ఇవన్నీ కూడా మన కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా నేను మహిళలందరినీ కూడా కోరుకుంటేది ఏమంటే మహిళలకు ఎంతో అవసరం, ఎక్కడికి పోవాలన్నా కూడా బస్సులు వెళ్ళాలి, గుడికి వెళ్ళాలన్నా కానీ మరి పిల్లలకి ఏమైనా షాపింగ్ కానీ ఏం చేసుకోవాలన్నా కూడా మనకు ఎంత అవసరం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు. చివరిగా అత్యంత ముఖ్యమైన ఒక వారధిలాగా పనిచేసే పాత్రికేయ మిత్రులందరికీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవంగా సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈరోజు మీకెట్లా స్వేచ్ఛనో మహిళలు కూడా ఇది ఒక దూరం అనే దానికోసం, ఒక మంచి సదుపాయం కోసం ఆనాడు సూపర్ 6 అనేసి ఇంటింటికి మేము వస్తూ ఒక బాండ్ ఇచ్చాం. కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇవన్నీ అమలు చేస్తామని. ఈరోజు సంక్షేమం అభివృద్ధితో పాటు ఇచ్చిన మాట ప్రకారం అన్ని ప్రజలకి అందజేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈరోజు మనం చూస్తే దీపం పథకం మహిళల కోసం ఎంతో ముఖ్యం. ఆనాడు ఎన్నో రోజులుగా మనకి బాదుడే బాదుడు అనేసే కార్యక్రమంలో మనందరం చూసాం. రేట్లు నిత్యావసరాల సరుకులు ఇవ్వడం జరిగింది, మహిళలకి పెద్దపీఠం వేసాం. ఆ తర్వాత పెన్షన్ అనేది ఇచ్చిన మాట ప్రకారం 31వ తారీఖే 1వ తారీఖు లోపల ఇంటింటికి చేర్చుతున్నాం. అదేవిధంగా మరియు ఈరోజు మనం చూస్తే సూపర్ 6 భాగంగా ఉచిత బస్సు అనేది 5 రకాల బస్సులు ఈరోజు మనం మహిళలకి ఉచితంగా ఎక్కడికైనా వెళ్ళేదానికి ఏర్పాటు చేసాం. ఆ రోజు మనందరం
ఇక్కడ చూసాం పిల్లలు చదువుకుంటున్నారన్న. ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరినీ చదివించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలా. అదేవిధంగా మనం అందరం చూస్తే ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరిని చదివిస్తామని ఆ రోజు బాధ్యత రీతిగా మన అందరం చెప్పాం. కానీ ఇక్కడున్న వైఎస్ఆర్ నాయకులు హాస్యాస్పదంగా మన మీద నవ్వులాటలాగా అందరినీ చదివాం, ఇంట్లో ఉన్నది ఒక్కరినే చదివిస్తామని ఆ రోజు చెప్తే మేము ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. వీటితో పాటు అసైన్మెంట్ కమిటీ చేసి వీళ్ళందరికీ సాగు మరియు అన్ని భూములు ఇవ్వాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. మీరు ఒకటి చూడండి, క్రమవారీగా ఈరోజు మనం అందరం చూస్తున్నాం, స్వాతంత్రం వచ్చిందనేసి మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం రోజుల్లో ఈ యంత్రాంగం అంతా గాడిలో తీసుకొని వచ్చి ఏకదేటిగా మీకు ఎన్నో గ్రామ సభలు పెడుతున్నాం. ఈరోజు ఎటువంటి సమస్య వచ్చినా కానీ యంత్రాంగం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ విధమైన ఖచ్చితంగా దానికి రెస్పాన్స్ ఉంది. అదేవిధంగా మహిళలు అందరూ ఉన్నారు. దీన్ని మనం ఈరోజు ఇచ్చిన పథకం ద్వారా మనందరం దీన్ని ఒక మంచి వెసులుబాటుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా ప్రయోజనంలోకి మీరు తీసుకెళ్తారో మీకు ఈ స్వాతంత్ర దినోత్సవం మీకు ఇచ్చిన ఈ ఉపయోగాన్ని సదుపయోగంగా చేసుకోవాలని నేను కోరుతున్నా. అందరూ మీరు చూసింటే దీపం పథకంలో కూడా మీ గ్యాస్ అకౌంట్లో మీకు డబ్బులు పడేటట్టుగా మహిళలకే ఇచ్చారు. అదేవిధంగా మీరు చూస్తే రేపు వచ్చే ఇళ్ల స్థలాలు కూడా మహిళల పేరు మీద పెట్టి ఇల్లు కూడా మహిళలకు ఉంటుంది. వీళ్ళకు ఒక భద్రతా భరోసా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారు. ఆయన ఆదేశాల మేరకే ఈరోజు మనందరం ఇక్కడ వచ్చి ఈరోజు దీన్ని తీసుకెళ్తున్నాం. ఈ సంకల్పంలో చైతన్యపరిచేదానికి మనందరం ఈరోజు బస్సుని మొట్టమొదటిగా ఈడున్న 3 రూట్లు ఏర్పాటు చేశాం. క్రమవారీగా ఈ బస్సు రూట్లు కూడా పెంచుతాం. డిఎం గారు ఉన్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఈరోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము మొన్ననే వచ్చాం. బస్ స్టాండ్ కూడా మరమ్మతు చేసి దీంట్లో సర్వీస్ సెంటర్లు కానీ ఫ్రీగా ఇచ్చే టికెట్ కౌంటర్లు కానీ మహిళలు కానీ స్పెషల్గా చేస్తామని మీ అందరికి చెప్తున్నాం. మేము ఇక్కడ అడిగే యంత్రాంగం కూడా మహిళా పోలీసు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా. బస్సులు ఆధునికీకరణకు కానీ మనం తీసుకొని రావాల్సిన కొన్ని సర్వీసులు కోరాం. ఈ అన్ని సర్వీసులు కూడా చాలా పల్లెలకి మన అందరం ఈ ఫ్రీ బస్ వస్తుంటే ఎక్కడా లేనట్టు సచివాలయాల నుంచి కూడా ఎక్కడి నుంచి అయినా మీరు దరఖాస్తు చేయండి. వీటి బస్సులకు రావాల్సిన సౌకర్యాలు కూడా పొడిగిస్తామని మీ అందరికీ సభ అంతా కవర్ అవుతారు ఊరికి సర్దుబాటు లోపల చూసుకో కింది థ్యాంక్ యూ. జెండా ముందు పక్క జెండా వాళ్ళ హ్యాండ్ బ్రేక్ లో ఎన్ని తీయాలి కదా నా ఒక్కరో కదిలే భాషను పక్కన రండి సార్ రండి సార్ వచ్చాడుపా సార్ వచ్చాడుపా అది ఉండాలి ఉండాలి పక్కన ఉండాలి ఒకేసారి కాకేలా